హాయ్ హలో నమస్తే. ముందుగా అందరికి భోగి పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మనం భోగి పండుగ చేసుకుంటాం, భోగి మంట వేసుకుంటాం. కానీ అసలు ఈ భోగి పండుగ ఎలా మొదలైంది? ఈ వీడియోలో దాని హిస్టరీ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే భోగి పండుగని సైన్స్ ని మన పూర్వీకులు ఎలా మిక్స్ చేశారో ఈ వీడియోలో చూద్దాం. భోగి పళ్ళు పోయడం, భోగి మంట వేయడం లాంటివి అనుకుంటే సైన్స్ ని మీకు ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. ప్రతి సంవత్సరం భోగి రోజు భోగి మంట వేస్తాం, పాత సామాన్లు కాలుస్తాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఈ భోగి పండుగ ఎలా మొదలైందని? ఇది కేవలం చెత్తను కాల్చే పండుగ లేదా దీని వెనక ఒక కథ ఉందా? ఈ భోగి విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. వందల సంవత్సరాల క్రితం భారతదేశం అంతా వ్యవసాయమే జీవితం. ఉదయం లెగిస్తే పొలం, రాత్రి ఇంటికి వస్తే ద్వీపం. కానీ భోగి నాటికి కొత్త పంట చేతికి వస్తుంది. సో ఆ కొత్త పంటని ఇంట్లోకి తేవడానికి ఇంట్లో ఉన్న పాత సామాన్లు, పనికిరాని వస్తువులు బయటపడేసి ఇంటిని శుభ్రం చేసి ఆ కొత్త పంటని ఇంట్లోకి తీసుకొస్తారు. ఇది కొత్త ఆరంభాలకి సరైన సమయం. అందుకే సంక్రాంతి ముందు రోజు భోగి. భోగి అంటే శుద్ధి. భోగి రోజు కొత్త పంట ఇంటికి వస్తుంది. సో ఆ భోగం వల్ల వచ్చిన ఆనందమే ఈ భోగి. అందుకే భోగి అంటే ఆనందం, సంపద, తృప్తి. భోగి అంటే మంట కాదు, ఒక మార్పు. పాతదానికి వీడ్కోలు, కొత్త జీవితానికి స్వాగతం. భోగి మంటల్లో పాత వస్తువులు వేయడం కేవలం సాంప్రదాయం కాదు, ఇది మనసులోని భారం, ఒత్తిడి, పాత బాధలను వదిలేయడానికి చేసిన ప్రతీకాత్మక చర్య. అందుకే దీన్ని భారతీయుల మెంటల్ డిటాక్స్ ఫెస్టివల్ అని కూడా చెప్పొచ్చు. భోగి పేరు వెనుక ఉన్న అర్థం చాలా మందికి తెలియదు. భోగి అంటే భోగం మరియు త్యాగం, ఈ రెండు కలిపితేనే భోగి. అంటే అవసరం లేని దాన్ని వదిలేయడం, అవసరం ఉన్నదాన్ని ఆస్వాదించడం. ఈ బ్యాలెన్స్ నే భోగి బోధిస్తుంది. అసలు భోగి పండగనే కాదు, సంక్రాంతి, కనుమ అసలైన పండగలు. భోగి మాత్రం వ్యక్తిగత శుద్ధి. భోగి లేకుండా సంక్రాంతి పూర్తి కాదు. భోగి లేకపోతే సంక్రాంతి ఒక సెలబ్రేషన్ మాత్రమే. భోగి వల్లే సంక్రాంతికి అర్థం, లోతు, విలువ వస్తాయి. ముందు శుద్ధి, తర్వాత పండగ. ఇదే భోగి యొక్క ఫిలాసఫీ. మీరు ఎప్పుడైనా గమనించారా? భోగి ఎప్పుడు ఒకే రోజు రాదు. భోగి పండుగ ప్రతి సంవత్సరం ఒకే రోజు జరగదు. ఎందుకంటే భోగి పండుగ క్యాలెండర్ మీద ఆధారపడదు. ఇది సూర్యుని స్థితి ఆధారంగా నిర్ణయించబడుతుంది. భోగి లాంటి పండుగలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. యూరోప్ లో వింటర్ బాన్ఫైర్ ఫెస్టివల్, చైనాలో స్ప్రింగ్ క్లీజనింగ్ రిచువల్, జపాన్ లో ఈరన్ ప్యూరిఫికేషన్. అందుకే భోగి అనేది గ్లోబల్ హ్యూమన్ సర్వైవల్ విజ్డమ్. ఇప్పుడు మన భోగి సంప్రదాయాల్లో ఉన్న సైన్స్ ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ భోగి మంటలు. భోగి మంటల వల్ల జర్మ్స్ తగ్గి పెస్ట్ కంట్రోల్ అవుతుంది. భోగి రోజు పాత వస్తువులు బయటపడి ఇంటిని శుభ్రం చేయడం వల్ల హైజీన్ అండ్ మెంటల్ హెల్త్ పెరిగి స్ట్రెస్ తగ్గుతుంది. అందువల్ల కొత్త ఆరంభానికి మన మెదడు రెడీగా ఉంటుంది. ఇది మోడర్న్ సైకాలజీ కూడా ఒప్పుకునే విషయం. భోగి రోజున తెల్లవారుజామునే లేవడం, సూర్య నమస్కారాలు చేయడం, భోగి మంటకు వెళ్లడం వల్ల సర్కేడియన్ రిథం రీసెట్ అవుతుంది, స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది, మెలటోనిన్ బ్యాలెన్స్ మెరుగుపడుతుంది. భోగి సమయంలో కొత్త ధాన్యం, కొత్త పంటలు ఇంటికి వస్తాయి. అంటే ఎక్కువ పోషకాలు, తక్కువ స్టోరేజ్ టాక్సిన్స్ అన్నమాట. ఇది బెస్ట్ న్యూట్రిషన్ స్ట్రాటజీ. భోగి రోజున గ్రామ ప్రజలందరూ కలిసి చక్కగా నవ్వుకోవడం, కలిసి మాట్లాడుకోవడం, ఆనందంగా గడపడం జరుగుతుంది. దీని వల్ల సోషల్ బాండింగ్ పెరిగి డిప్రెషన్ అండ్ లోన్లీనెస్ అనేది తగ్గుతుంది. ఇది కమ్యూనిటీ మెంటల్ థెరపీ. ఇక భోగి మంటల్లో వేసే గొబ్బెమ్మ పిడకలు, ఆవు నెయ్యి, మామిడి కలుపు వల్ల అధిక మొత్తంలో ఆక్సిజన్ విడుదలవుతుంది. ఇది ఆయుర్వేద నేచురల్ గ్యాస్ ఛాంబర్. అలాగే భోగి రోజు చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తాం. ఇందులో ఉండే సైన్స్ మీకు వివరించే ప్రయత్నం చేస్తా. పిల్లల మెదడు ఎదుగుదలలో 0 to 5 years అనేది చాలా క్రూచియల్. భోగి పళ్ళలో మనం పోసే పండ్లు, పువ్వులు, కాయిన్స్ వల్ల సెన్సారీ న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. న్యూరల్ కనెక్షన్స్ అనేవి చాలా వేగంగా పెరుగుతాయి. ఇది ఒక నేచురల్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ యాక్టివిటీ. భోగి పళ్ళ సమయంలో పిల్లవాడు తల్లి ఒడిలో గాని బంధువుల వద్ద ఉండడం వల్ల తనకి సేఫ్టీ ఫీలింగ్, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. భోగి పళ్ళు అనేది సామూహిక కార్యక్రమం కనుక తనకు సోషల్ బాండింగ్ కూడా చాలా పెరుగుతుంది. భోగి పళ్ళు పోసే సమయంలో చుట్టూ ఉన్న వాళ్ళు ఆ పళ్ళు, కాయిన్ కోసం ఎగబడడంలో పిల్లలకి ఆ ఫ్రూట్స్ మీద ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఈ భోగి పళ్ళ ఈవెంట్ అనేది పెద్దవారి ఆశీస్సులతో, పాటలతో జరగడం వల్ల పిల్లలపై అది పాజిటివ్ యాటిట్యూడ్ చూపిస్తుంది. సో ఇలా మనం భోగి రోజు చేసే ప్రతి సాంప్రదాయము సైన్స్ కి చాలా వరకు లింక్ అయి ఉంది. సో మన భోగి పండుగ అనేది ఒక పండగ కాదు, శాస్త్రీయతతో కూడిన సనాతన ఆచారం. సో నా ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ భోగి విశేషాలని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది లీఫ్ యూ యూట్యూబ్ ఛానల్. ఈ భోగి మీకు, మీ కుటుంబానికి భోగ భాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బై బై.